గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విషయంలో వైసీపీ సైలెంట్ అయిపోయిందా అంటే అవుననే సమాధానం వినబడుతుంది. వంశీ అరెస్ట్ అయిన తర్వాత వైసీపీ నేతల నుంచి పెద్ద ఎత్తున మద్దతు వచ్చింది. ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విజయవాడలో ఉన్న జిల్లా జైలు వద్దకు కూడా వంశీని వెళ్ళి పరామర్శించేందుకు వెళ్లారు. అదే సమయంలో కృష్ణా జిల్లా నాయకులు కూడా వంశీని పరామర్శించేందుకు జైలు వద్దకు వెళ్లారు. మాజీ మంత్రులు కొంతమంది వంశీతో ఆ తర్వాత కూడా మాట్లాడే ప్రయత్నం చేశారు. అయితే గత 15 రోజుల నుంచి వంశీ విషయంలో వైసీపీ పూర్తిగా సైలెంట్ అయిపోయినట్లు కనబడుతుంది. ప్రస్తుతం వల్లభనేని వంశీ మోహన్ విషయంలో పలు కేసులు బయటకు తీస్తున్నారు కృష్ణా జిల్లా పోలీసులు. దీంతో ఆయనకు ఇప్పట్లో బెయిల్ వచ్చే అవకాశం కనబడటం లేదు. ప్రభుత్వ పెద్దలను అప్పట్లో వంశీ మాట్లాడిన మాటలు ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటున్నాయి. దీంతో ప్రభుత్వం పెద్దలు వంశీ విషయంలో చాలా సీరియస్గా ఉన్నారంటున్నాయి రాజకీయ వర్గాలు. భూ కబ్జాల విషయంలో కూడా కృష్ణా జిల్లా పోలీసులు పలు సాక్ష్యాలు కూడా సేకరించి వంశీని ఇరుకున పెడుతున్నారు. ఈ సమయంలో వంశీకి వైసీపీ నేతల నుంచి కానీ, ఆ పార్టీ న్యాయ విభాగం నుంచి కానీ పెద్దగా మద్దతు లభించడం లేదు. ఆ పార్టీ ప్రముఖ లాయర్, మాజీ అడ్వకేట్ జనరల్ పొన్నవాల సుధాకర్ రెడ్డి వంశీ విషయంలో సైలెంట్గా అయిపోయారు. ప్రస్తుతం పోసాని కృష్ణమురళిని బయటకు తీసుకొచ్చే బాధ్యతను ఆయన భుజానికి ఎత్తుకున్నారు. దీంతో వల్లభనేని వంశీ తన కేసుల విషయంలో ఒంటరిగానే పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక కృష్ణా జిల్లా నేతలు కూడా తమ కేసుల నుంచి తాము బయటపడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు మినహా ఇతరులకు మద్దతు ఇచ్చే పరిస్థితిలో లేరు. మరి వంశీ విషయంలో ఎటువంటి పరిణామాలు ఉంటాయో చూడాలి. గన్నవరం నియోజకవర్గం నాయకులు కూడా వంశీని కలిసేందుకు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో ఆందోళన కలిగిస్తుంది. వైసీపీ సోషల్ మీడియా కూడా వంశీని మద్దతుగా పోస్టులు పెట్టడం లేదు. అటు ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా వంశీ గురించి పెద్దగా చర్చలు జరగడం లేదు.